హైదరాబాద్ కు ఎక్కడి నుంచి ఎవరొచ్చినా హక్కును చేర్చుకుంటామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. గోపనపల్లి ఫ్లైఓవర్ ను ప్రారంభించిన ఆయన ఈ ఫ్లైఓవర్ ద్వారా శేర్లింగంపల్లి అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వానిదేనన్న ఆయన తెలంగాణకు 65% ఆదాయం జంట నగరాల నుంచి వస్తుందని అన్నారు. హైదరాబాద్ కు ఎవరొచ్చినా సరే అవకాశాలు కల్పిస్తున్నామన్న ఆయన గోపనపల్లిలో ఎకరం 100 కోట్లు పలుకుతోందన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి ఐటీ ఫార్మా సంస్థల కారణంగానే భూమి ధర భారీగా పెరిగిపోయిందన్నారు. హైదరాబాద్ కు ఎవరొచ్చినా హక్కును చేర్చుకుంటామంటున్నారు రేవంత్ రెడ్డి. ప్రాంతంలో అభివృద్ధి కోసం అవసరమైన ఏ నిధులను ఆపకుండా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ వేగంగా మీకు నిధులు ఇచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీకు అందరికి తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి 65% ఆదాయం మన ఈ ప్రాంతం నుంచే, జంట నగరాల నుంచే, హైదరాబాదు నగరం నుంచే వస్తుంది. ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలకు లక్షలాది మంది వచ్చి ఈ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నారు అని అంటే ఈ ప్రాంతం ముఖ్యంగా ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా హక్కును చేర్చుకొని ఉండడానికి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు చేసుకోవడానికి మీరు సహకరిస్తున్నారు కాబట్టి ఈరోజు నగరం వేగంగా విస్తరిస్తున్నది. మన ప్రాంతంలో ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా వాళ్ళకి ఇక్కడ అవసరమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు మనం